హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ మూవీ లిస్ట్తో మీ ముందుకు వచ్చాను. అందరికీ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. ఎస్పెషల్లీ యూనిక్గా ఉండే యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. మన రాజమౌళి గారి నుంచి క్వెంటిన్ టరెంటినో దాకా అందరికీ యాక్షన్ మూవీస్ తీయడం అన్నా చూడటం అన్నా చాలా ఇష్టం. ఇవాళ నేను మీకు యాక్షన్ మూవీస్ ఇష్టం అయితే తప్పకుండా చూడవలసిన ఒక 7 మూవీస్ని సజెస్ట్ చేస్తాను. ఓన్లీ యాక్షన్ ఫ్యాన్స్కే కాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అద్భుతంగా ఉండే మూవీస్ ఇవి. CGI కానీ, స్టంట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఏది మిస్ అవ్వకుండా ఉండేలా ఈ లిస్ట్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేశాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వాంటెడ్. వెజ్లీ గిబ్సన్ అనే ఒక సాధారణ ఆఫీస్ ఎంప్లాయీకి ఒకరోజు ద ఫెటర్నిటీ అనే సీక్రెట్ అసాసిన్ సొసైటీలో జాయిన్ అవ్వమని కాల్ వస్తుంది. ఆ సొసైటీ మొత్తం ట్రైన్డ్ అసాసిన్స్ ఉంటారనమాట. అయితే అక్కడ మన హీరోలో ఉన్న స్పెషల్ స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. స్లోలీ మన హీరో తన యూనిక్ ఎబిలిటీస్ని తెలుసుకుంటాడు అండ్ ఒక డేంజరస్ వరల్డ్లోకి ఎంటర్ అవుతాడు. ఈ మూవీలో ఉండే అల్ట్రా స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, CGI కానీ ఆ టైంలో ఒక టాకింగ్ పాయింట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఉన్న ఫేమస్ బుల్లెట్ కార్వింగ్ సీన్ అయితే సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ యాక్షన్ మూమెంట్స్ అని కన్సిడర్ చేస్తారు. అంత బాగుంటాయి ఈ మూవీలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్. మీకు గనక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ఇది ZEE5 OTTలో ఉంది. ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. కుంగ్ ఫు హసిల్. 1940s చైనా బ్యాక్డ్రాప్ లో సెట్ అయిన ఈ స్టోరీలో హీరో యాక్సిడెంటల్ గా యాక్స్ గ్యాంగ్ అనే నటోరియస్ గ్యాంగ్ కి అండ్ ఒక పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఉండే మనుషులకి మధ్యలో జరిగే ఫైట్ లో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ కాంప్లెక్స్ లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా హిడెన్ మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ఉంటుంది. అయితే మన హీరోకి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. తనకి అన్టాప్డ్ మార్షల్ ఆర్ట్స్ పొటెన్షియల్ ఉందని చాలా మెల్లగా రియలైజ్ అవుతాడు. ఇంకా మన హీరో ఎలా గ్యాంగ్ తో ఫైట్ చేసి తనలో ఉన్న రియల్ పవర్ ని బయటికి తీసుకొచ్చాడు అనేది ఈ మూవీ ప్లాట్. కుంగ్ ఫు హసిల్ మూవీలో యాక్షన్ గానీ, కామెడీ గానీ అండ్ మార్షల్ ఆర్ట్స్ ని గానీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి తీశారు. ఈ మూవీలో ఫైట్ సీన్స్ ఓవర్ ద టాప్ గా స్లాప్ స్టిక్ హ్యూమర్ తో మిక్స్ చేసి చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు. CGI యూసేజ్ అయితే చాలా ఎగ్జాజరేటెడ్ గా అనిపించినా అవి చూడడానికి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఈ మూవీ అయితే నాకు ఏ OTT ప్లాట్ఫామ్లో దొరకలేదు. సో ఎక్కడైనా దొరికితే మిస్ అవ్వకుండా చూడండి. వారియర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఒక డిస్టోపియన్ ఫ్యూచర్లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలీట్ సోల్జర్స్ ఒక డెడ్లీ అండ్ మిస్టీరియస్ క్రీచర్స్ నుంచి ఒక సిటీని కాపాడాలి అని జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీలో వాడు చాలా డేంజరస్ ఎన్వైరన్మెంట్స్లో ట్రావెల్ చేస్తూ మాన్స్టర్స్ క్రీచర్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మిషన్లో ఒక షాకింగ్ ట్రూత్ అయితే వీళ్ళకి తెలుస్తుంది. అసలు ఈ క్రీచర్స్ ఏంటి, మన హీరోస్ మిషన్లో సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ వారియర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ మూవీ ఒక హాంకాంగ్ బేస్డ్ మూవీ అనమాట. ఇందులో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన హైలైట్ ఏంటంటే ఈ మూవీలో ఉండే బ్రెత్ టేకింగ్ విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్ గా ఉంటాయి. ఈవెన్ $200 million పెట్టి తీసిన హాలీవుడ్ మూవీస్ లో కూడా ఇంత గ్రాఫిక్స్ అయితే నేను చూడలేదు. ఫ్యూచరిస్టిక్ సైఫై యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హైలీ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, స్టన్నింగ్ VFX కానీ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ కానీ కలిపి ఈ మూవీ సైఫై ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. రైటర్స్ ఆడిసీ. గాన్ అనే ఒక ఆర్డినరీ మ్యాన్ తన మిస్సింగ్ డాటర్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆయన జర్నీలో చాలా స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక పాపులర్ నావెలిస్ట్ తన నవల్లో ఒక ఫిక్షనల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫిక్షనల్ వరల్డ్ రియల్ లైఫ్తో ఇంటర్ట్వైన్ అవుతుంది. నవెల్లో ఉన్న చాలా క్యారెక్టర్స్ యాక్చువల్ రియల్ వరల్డ్లోకి వచ్చేసి సీరియస్ థ్రెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ మూవీలో యాక్షన్ అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని చాలా యూనిక్గా బ్లెండ్ చేశారు. ఫిక్షనల్ వరల్డ్ని రియల్ లైఫ్తో మెర్జ్ చేయడం సినిమాటిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. CGI సీక్వెన్సెస్ కూడా చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి. ఈ మూవీలో ఎమోషనల్ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా ఉంటాయి అండ్ ఇది ఈ మూవీకి ఒక స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్యాంటసీ అండ్ యాక్షన్ లవర్స్కి పర్ఫెక్ట్ పిక్ అని నా ఒపీనియన్. ఇది ప్రైమ్లో MX ప్లేయర్లో ఉంది, చూసేయండి. డ్రెడ్. ఫ్యూచర్ డిస్టోపియన్ వరల్డ్లో సెట్ అయిన ఈ స్టోరీలో జడ్జ్ డ్రెడ్ అనే పవర్ఫుల్ లా ఎన్ఫోర్సర్ స్పాట్లోనే జడ్జ్మెంట్ అండ్ పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అయితే డ్రెడ్ ఒకరోజు డేంజరస్ డ్రగ్ లార్డ్ అయిన మామా కంట్రోల్ చేసే హై రైజ్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ వాళ్ళు బ్రూటల్ ఎనిమీస్ తో ఫేస్ టు ఫేస్ కాంబాట్ చేస్తారు. ఇది యాక్షన్ మూవీ నుంచి మెల్లగా సర్వైవల్ యాక్షన్ లాగా మారిపోతుంది. బ్లడీ ఇంటెన్స్ యాక్షన్ తో సర్వైవల్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. రెడ్ మూవీలో హైలైట్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఉండే గ్రిట్టి టోన్ కానీ, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ స్టన్నింగ్ విజువల్స్ కానీ, స్పెషల్లీ స్లో మోషన్ డ్రగ్ ఎఫెక్ట్ సీన్స్ లో CGIని చాలా క్రియేటివ్ గా యూజ్ చేశారు. ఇది ఈ మూవీ యొక్క డార్క్ అండ్ ఇమ్మర్సివ్ అట్మాస్ఫియర్ కి చాలా యాడ్ ఆన్ అవుతుంది. బడ్జెట్ లిమిటెడ్ గా ఉన్నా కూడా విజువల్ ప్రెజెంటేషన్ లో కాంప్రమైజ్ కాకుండా ఒక
డిస్టోపియన్ ఫ్యూచర్ వరల్డ్ ని క్రియేట్ చేశారు. ఇది ఇంటెన్స్ యాక్షన్ అండ్ యూనిక్ విజువల్స్ కావాలంటే ఇది తప్పకుండా చూడవలసిన మూవీ. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీలో మ్యాక్స్ అనే ఒక సర్వైవర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్యూరియోసాని కలుస్తాడు. ఫ్యూరియోసా విలన్ దగ్గర ఉన్న ఉమెన్ ని రెస్క్యూ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇద్దరిని చేస్ చేస్తూ వేస్ట్ ల్యాండ్స్ లో ఒక ఇంటెన్స్ సర్వైవల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. వార్రిక్ మీద వాళ్ళ ఎస్కేప్ అటెంప్ట్ గానీ, మల్టిపుల్ డేంజరస్ ఎనిమీస్ తో ఫేస్ టు ఫేస్ ఫైట్స్ గానీ అద్భుతంగా ఉంటాయి. మ్యాడ్ మ్యాక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ విజువల్లీ స్ట్రైకింగ్ యాక్షన్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్. ఈ మూవీలో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ CGI పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో యూజ్ చేసి బ్రెత్ టేకింగ్ విజువల్స్ క్రియేట్ చేశారు. జార్జ్ మిల్లర్ గారు డైరెక్ట్ చేసిన మ్యాడ్ మ్యాక్స్ ని ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్షన్ మూవీస్ ఎవర్ మేడ్ గా కన్సిడర్ చేస్తారు. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు. ది A-Team. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఒక క్రైమ్ లో అనుకోకుండా ఫ్రేమ్ అవుతారు. వాళ్ళు మిలిటరీ కస్టడీ నుంచి ఎస్కేప్ అయ్యి వాళ్ళ ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేయాలని మిషన్ ని స్టార్ట్ చేస్తారు. ఈ గ్రూప్ లో ప్రతి మెంబర్ కి ఒక యూనిక్ స్కిల్ సెట్ ఉంటుంది. స్ట్రాటజీ కానీ, కాంబాట్, టెక్, అలా చాలా రకాల స్కిల్స్ ఉంటాయి. వాళ్ళు మిలిటరీ పోలీస్ నుంచి తప్పించుకుంటూనే సీక్రెట్ మిషన్ లో కరప్ట్ అఫీషియల్స్ ని కూడా ఎక్స్పోజ్ చేయాలి. A-Team అనేది ఒక ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్. ఎక్స్ప్లోజివ్ గా ఉండే యాక్షన్ సీక్వెన్స్, వైల్డ్ స్టంట్స్ అండ్ ఫాస్ట్ పేస్డ్ స్టోరీ టెల్లింగ్ ఈ మూవీని ఎనర్జెటిక్ అండ్ థ్రిల్లింగ్ గా చేస్తాయి. CGI కూడా చాలా క్లవర్ గా యూజ్ చేశారు అండ్ ఇంపాసిబుల్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్ ని కూడా బిలీవబుల్ అనిపించేలా ప్రెజెంట్ చేశారు. ఆ గాల్లోంచి ట్యాంక్ తో షూటింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. అది రియల్ లైఫ్ లో పాసిబుల్ కాకపోయినా చాలా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఈ టీమ్ మెంబర్స్ మధ్య ఉండే బాండింగ్ కూడా చాలా ఫన్నీగా అండ్ ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది. ఒక ఫన్ స్టైలిష్ యాక్షన్ మూవీ కావాలంటే A-Team ఈజ్ అ పర్ఫెక్ట్ పిక్ అని చెప్పొచ్చు. సో ఇది ఇవాళ మన యాక్షన్ మూవీస్ లిస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకు ఇంకా లిస్టులు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.